హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను జీలకర్ర, 2 యాలక్కాయలు, మీకు కావాలంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేయించుకోవాలి. 4 పచ్చిమిర్చి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ మనకి తొందరగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గాయి కదా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సులు ఖాళీగానే వస్తాయి. ఇది లంచ్కైనా డిన్నర్కైనా దేనికైనా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గనివ్వాలి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇవి క్యారెట్ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒక టమాటా బాగా మగ్గాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. మనం ముందుగానే స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, 1 కప్పు స్వీట్ కార్న్ విత్తనాలు 1 నిమిషం అలా మగ్గనివ్వాలి. కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. నేను ముందుగానే రైస్ వండి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాము. ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మనకి హై ఫ్లేమ్లో ఉండటం వల్ల ఆ రైస్కి ఆ మసాలాలంతా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా హై ఫ్లేమ్లోనే చేయాలి. ఒక్కసారి రైస్ వేసామంటే ఆ 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా కమ్మగా చేసి పెట్టామంటే పిల్లల బాక్సులు ఖాళీగానే వస్తాయి కదండి. ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకొని వడ్డించుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. దీన్ని రైతాతో వడ్డించుకొని తింటే కమ్మగా ఉంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకోవాలి. చూడు ఎంత పొడి పొడిగా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. రైతా కాంబినేషన్లో చాలా కమ్మగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో షేర్ చేసుకుందండి కామెంట్ బాక్స్లో. ఓకేనండి, బాయ్ అండి.